ఒక్కసారి కనుక తీర్పు ఇస్తే ఇంకా అది అంతే లెక్క. కోర్టునైతే తప్పట్టదంట, ఇంకా ఎవరు పెట్టినా కానీ ఒప్పుకుంటాడు, కానీ కోర్టునైతే తప్పట్టదంట. కానీ ఈ కోర్టులో కూడా పాడైపోను మరి 2-3 రకాల తీర్పులు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. నిన్న భారతదేశంలో ఒకటే రోజు 2, ఒకటేమో ఉరి శిక్ష, ఇంకోటేమో యావజీవ శిక్ష, 2 పడ్డాయి కదా. జనాలందరూ దాదాపు ఎరుకున్నాం వచ్చేటే. ఒకటేమో మన కలకత్తది, ఇంకోటేమో ఈ కేరళది. ఫస్ట్కి కలకత్తా ముచ్చట చెప్పినాక కేరళ ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తా ప్రజలారా. అయితే ఈ కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మ 30 ఏళ్ళ పైన ఉంటుందట. ఆమె ఆల్రెడీ డ్యూటీలో ఉన్నది. డ్యూటీ అంతా అయిపోయినాక జరంత అలసిపోయి రెస్ట్ తీసుకుందామని అట్లా కూర్చుందో లేదో, ఆమె పైన ఒక కనీసం 45 లైంగిక దాడి చేసిరని మొత్తం భారతదేశం మొత్తం తెలిసిన ముచ్చటే. ఆ తర్వాత ఒక్కని పట్టుకుంటే ఆ ఒక్కడు నేను కానే కాదు నన్ను దాదాపుగా పోలీసు వాళ్ళంతా నన్ను ఇరికిచ్చిరు, నేను మంచివాడిని, నన్ను కాపాడురని ఎన్నో రకాలుగా చెప్తే ఆడంగిడంగా 100-162 రోజులు ఆయన అడగంగా నేరం ఒప్పుకుంటే ఇక ఈడు నిజంగానే దోషి అని తేలింది. తేలినాక ఎట్టకేలకు నిన్న ఏం చేసిరు, ఆయనకి యావజీవ కారాగార శిక్ష చేసిరు. అంటే ఇక బతికినన్ని రోజులు ఇక గిన్నెనే బతకాల బిడ్డ, బయటకు అయితే పోనక్కర్లేదు, నువ్వు ఇళ్ళనే రాజలేక బతక అని చెప్పింది. గట్టెట సారా అని ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే ఇది అంత ఏమంటారు, అంత క్రూరమైన చర్య ఏం కాదు ఇది, కానీ కొద్దిగా అంత ఏమంటారు కాదు, ఇక మీరే చెప్పాలి, అంత ఇంపార్టెంట్ ఏం కాదంట ఆ ముచ్చట. ఇప్పుడు అంత కిరాతకంగా ఆ అమ్మాయి ఒంటి మీద దగ్గర 16 రకాల ఘాట్లు ఉన్నాయంట. ఇంకా ప్రైవేట్ పాటలలో ఇంకెన్నో రకాల గాయాలు ఉన్నాయంట. అది మనం చెప్పిన ముచ్చటైతే కాదు, పుట్టించి చెప్పే ముచ్చటైతే కాదు, ఏకంగా పోస్ట్ మార్టం వాళ్ళు చెప్పిన ముచ్చటే. అది గంత కిరాతకంగా, అతి కిరాతకంగా చంపితే అప్పట్లో డాక్టర్లు కానీ లేకపోతే దాదాపుగా అన్ని సంఘాలలో భారీ ఎత్తున నిరసనలు చేస్తే నిన్న తీర్పేమిచ్చిరు, యావజీవ కారాగార శిక్ష అంట. ఆయన పేరు సంజయ్ రాయో ఏదో ఉన్నది ఆయన పేరు. ఇంకా ఆడే కాదు, ఆయన వెనక 3-4 ఉన్నారట. మరి ఈడ కాకుంటే నేను సుప్రీంకోర్టు కూడా పోతాను. ఇక చూడు, ఇది కూడా ఇంకా ఓకే కానే కాదంట ముచ్చట. ఇంకా ఆయన సుప్రీంకోర్టు కూడా పోయి మళ్ళీ ఆడేమన్నా మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసుకుంటే చేసుకోవచ్చునేమో, ఇంకా కర్మజాలి బయటకు వస్తాడేమో ఇంకా చూడు ఇంకా. అయితే ఇప్పుడు ఆయనకు యావజీవ కారాగారకి వేసి అమ్మాయికి ఏమి న్యాయం చేస్తున్నారంటే, ఆమె ఉద్యోగంలో చచ్చిపోయింది కాబట్టి ఒక 10 లక్షల రూపాయలు, ఆమె ఉద్యోగంలో ఉండి లైంగికంగా ఇప్పుడు ఏది ఇట్లా గురైంది కాబట్టి 7 లక్షల రూపాయలు, ఆమె శీలానికి 7 లక్షల రూపాయలు, ఉద్యోగంలో చచ్చిపోయింది కాబట్టి 10 లక్షల రూపాయలు, 17 లక్షల రూపాయలు ఆ తల్లిదండ్రులకు ఇస్తట్టు లెక్క. మరి పిల్ల వస్తుందా సార్లు? ఇప్పుడు ఆయనకి ఒకటే ముచ్చట, చిన్న కొట్టేసి ముచ్చట ఏమైనానంటే యావజీవ కారాగార శిక్ష గంతే. మళ్ళీ ఆ యావజీవ కారాగార శిక్ష కూడా నువ్వు ఒకవేళ నిర్దోషి అయితే మా దగ్గర చెప్తున్నావు, నువ్వు సుధపూసవ అయితే నువ్వు పైకోర్టుకు పోయి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకొని ఆడేమన్నా గట్టిన మంత్రాలు జరిగితే చేసుకోవచ్చు, దానికి మేము వద్దంటలేము. దానికేమో గానాయం, అమ్మాయికి ఏమో చిత్రహింస, కనీసం ఆడ గ్యాంగ్ రేప్ చేసినామని ఆడే ఒప్పుకున్నాడు. అందరం కలిసే చేసినావు, నేను ఒక్కనే కాదు, నేను జరంత పేదోడిని, నన్ను ఇరికిస్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అని అన్నారు. మరి వాళ్ళందరినీ ఏం పనికిసి పెట్టరు అది అర్థం కాదు. అట్టా అది అయిపోయింది. ఆ తర్వాత ఇదే కేరళ ముచ్చటకు వస్తే, ఈ కేరళలో ఈ కోర్టు ఏం చేసింది, గతంలో ఏది 2022 అనుకుంటా, 2022లో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ సంగతి కూడా దేశం మొత్తం ఎరుకున్నాం వచ్చింది. వాళ్ళ గతంలో టిక్ టాక్లు జోరుగా చేసేది అన్నట్టు ఫోన్లలో ఆ లవర్స్ ఇద్దరు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఎట్లనే చేసి ఈ మాజీ ప్రియుని తప్పించుకోవాలంటే, ఇప్పుడు కొత్తని పెళ్లి చేసుకోవాలంటే పాతోని ఒడసగొట్టుకోవాలి ఎట్లనే చేసి అని ఒకసారి అడంగిడంగా పిలిపించి ఉబ్బిచ్చిందో ఏం చేసిందో, ప్రేమించి అడంగిడంగా మీకు మాయమాటలు ఎటు చెప్పిందో. ఒకసారి అదేంటి మన పారాసెటమాల్ గోళీలు ఫుల్ నింపిందట, తన గిలాసులు పోసి తాగు ఏం కాదు మంచి కూల్ డ్రింక్ అని అంటే తాగిండట. తాగినాక ఆయన పానమంతా జరంతా తిక్క అయితే ఇదే డౌట్ ఉంది అనుకుని పక్కకు పెట్టినట. పక్కకు పెట్టినప్పుడు దాకానికి పోతే జరిగా డౌట్ వస్తుంది కదా, డాక్టర్లు చెప్పొచ్చు గిదికి దానిమని చెప్పినట్టు, ఇట్ట కాదు అట్ట కాదు ఎట్లా చేయాలి, ఈయన పని చేయాలనుకుంది. వస్తాయనేమో జవాన్ అంట, ఆయన చేసుకోవాలని పడ్డది. ఈమె ఏమని నడిచినట్టుంది ఆమెను. కానీ సరే ఆమె శుద్ధపూస అని చెప్తలేము, ఆమె తీసుమార్కానే. కానీ ఆమె చివరికి ఏం చేసింది, ఇట్ట కాదు అట్ట కాదని మళ్ళీ నాడు ఇంటికాడ ఇవ్వలేరు రా అంటే పోయిందట. ఇక ఆశనే పాడైపోను, ఈ మగ బుద్ధి మోటి బుద్ధి అంటారుగా, ఇక పోయిందట. పోయేసరికల్లా ఇక గిలాసలు అదేంది మన ఏది చెట్ల కొట్టే మందుని తీసుకొచ్చింది. మరి ఇక ఏమేమి మందు పెట్టిందో పాడైపోను. కానీ ఆ మందు పోసింది, మంచి ఆయుర్వేదిక కూల్ డ్రింక్ ఇది, మంచి బలం వస్తే తాగు అంటే ఇక లవరిచ్చే పాడైపోను, గా మాత్రం పెట్టానుకొని పుసుకుని తాగిండు. తాగిన పాపానికి మళ్ళీ తిక్క చేసి దవాఖానలు వేస్తే మళ్ళీ 10-11 రోజుల తర్వాత పానం విడిచిండు.
అట్ట కూడా తప్పించుకుందాం చాలా రకాల ప్రయత్నం చేసింది ఆమె 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 చుట్టాప ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి ఏదో చేయబోయారు కానీ ఇక పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కల్లా ఇది మొత్తం దొరికిపోయింది. దొరికిపోతే నిన్న ఏం చేసిరు 2022 నుంచి నిన్న ఏకంగా ఆమెకు ఉరిశిక్ష చేసేసారు. అరే గీడనేమో అత్యంత క్రూరంగా చంపిన 4-5 కలిసి రేప్ చేసి చంపితేనేమో ఒకరిని పట్టుకొని దానికేమో జైలు శిక్ష. అది ఎట్లా మంచిగా బతుకున్న రోజులు బతుకు ఇక సస్త గుణమే అలా చేయవలసింది తప్పితే దానికి గా శిక్ష చేసింది. ఈ పోరేమో నేను సార్ నేను చిన్న అమ్మాయిని సార్ నేను 24 ఏళ్ళు ఉన్నా జర నన్ను చదువు దృష్టిలో పెట్టుకోరు లేకపోతే నా అయ్యమ్మకి ఒక పిల్లనే జర మయ్యగాని సార్ మీ దండం పెడతాను నిలిచిపెట్ట అంటే లేదు 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 నువ్వు చేసింది చాలా తప్పే. ఇక్కడ ఎవరు ఆమెకేమో తక్కువ చేసి ఈయనకేమో ఎక్కువ చేయమని కాదు కానీ ఈమెకేమో ఉరిశిక్ష ఆయనకేమో జీవిత ఖైదు. అవునా పెద్దసార్లు ఇది కరెక్ట్ అయిన న్యాయమే కావచ్చునా? ఇప్పుడు ఆ కలకత్తాలో జరిగిన అమ్మాయి ఎంత చిత్రహింస అనుభవించింది అనేది ఒకసారి మానవత్వంతో ఆలోచించాలి ప్రజలారా. గిసోంటి కొడుకులని ఏం చేయాలంటే సరే మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను కానీ చెప్పాలనుకున్నా చెప్తున్నాం. తప్పుంటే మాత్రం కామెంట్ చేయొచ్చు. ఒక అమ్మాయి పైన అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిన ఏనా కొడుకుకైనా పక్క దొరికితే ఇప్పుడు ఆల్రెడీ నేనే అని ఒప్పుకున్నాడు ఆల్రెడీ ఏమంటారు కేసు ఫైల్ అయిపోయింది ఇక ఈడే అని ఆల్రెడీ అయిపోయాయి. అసోంటోనికి కూడా మళ్ళీ ఇంకో అవకాశాలు ఇచ్చి 4 సార్లు అవకాశాలు ఇచ్చి అది కాదు ఆ అమ్మాయిని ఎంత చిత్రహింస చేసిరో అట్లనే ఈయనకి కూడా దాదాపుగా పోలీసుల స్టైల్లో రోజుకు ఇటువంటి సెల్ ఫోన్లలోనో లేకపోతే టీవీలలోనో రాత్రి 9 గంటలకు 10 గంటలకు పలాని అత్యాచారం కేసులో ఉన్న నిందితులకు శిక్షని ఏ రకంగా అమలుపరుస్తున్నామని చెప్పి ముందుగా స్క్రోలింగ్ ఇవ్వాలి కిందంగా. చిన్నపిల్లలు చూడొద్దు, ముసలోళ్ళు చూడొద్దు, గట్టినే ఏమన్నా వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా హార్ట్ పేషెంట్లు ఇలాంటి వాళ్ళు ఈ వీడియోలు చూడకూరి అని రోజుకోసారి స్క్రోలింగ్ చేసుకుంటే ఈ కొడుకులని పచ్చికారం పెట్టి కింది నుంచి పైదాకా ఒక ఆట ఆడుకుంటే ఇంకొక అమ్మాయి కాయ చూడకుండా అయిపోతాం. అమ్మాయిలకైనా కట్టినాయి అబ్బాయిలకైనా కట్టినాయి. శిక్ష అనేది ఒకరికి వేస్తుంటే టెలికాస్ట్ చేస్తే నిజంగా కూడా బయట దేశాలనంట మనుషులు చూస్తున్నాగానే చేస్తారట. సరే వాళ్ళ రాజ్యాంగం ఎట్టుందో వాళ్ళ కథ ఎట్టుందో కానీ ఇంత ఈజీగా అంత క్రూరంగా చంపిన అమ్మాయి విషయంలో ఇంత ఈజీగా ఒకసారి యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎట్టా సార్ మరి? ఆ అమ్మాయి పడ్డ బాధ ఎవరికి అర్థం కావాలి? వాళ్ళ తల్లిదండ్రులు ఏమో పైసలొద్దు ఏమొద్దు నా అమ్మాయి నా బిడ్డ చనిపోయింది అంత క్రూరంగా చంపేసారు కదా నా బిడ్డకు న్యాయం చేయరు సార్ అంటే ఇది అంత పెద్ద కేసు ఏం కాదు కాబట్టి ఈయన ఇంకా సుప్రీంకోర్టుకు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయట ప్రజలారా. ఇంకో గిట్లా ఉంటే కేసులు ఎట్లా పాడైతే చెప్పురి. తప్పు ఎవరైనా తప్పే కానీ తప్పు చేసిన వానికి ఒకటేసారి శిక్ష వేస్తే ఆడు ఏమనుభవించినట్టు ఆయననేమో అంత సుఖం అనుభవించిండు అంత పైశాచిక ఆనందం. తాగిన మైకంలా డ్రగ్ తీసుకుండా లేకపోతే మందు తాగిండా కళ్ళు తాగిండా ఏం తాగిండో ఎక్కడ తాగిండో ఏమంటారు మృగానికంటే క్రూర మృగానికంటే ఈ కారం తప్పిన చేతలు చేసి ఆయన అట చేసి ఇవాళ పోలీసుల దగ్గర పోయినాక కోర్టుల దగ్గర పోయినాక తాగిన తప్పైంది సార్ అంటే సరే తప్పైంది నీకు ఉరి శిక్షనో లేకపోతే యావజ్జీవ ఖైదు శిక్షనో అంటే సరిపోదు సార్. మా అమ్మ కానీ అమ్మాయిలు బయట తిరగాలంటే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా గిసోని మోసం చేసేందుకు శిక్షలు వేసేది ఉంటే నలుగురికి తెలిసేలా వేయాలి కానీ ఇట్టు ఒకటేసారి కొనబోయి సాడుగు కొనబోయి జాగిల మూవీలు అంటే బాగుంటుందని ఊర్లలో జనాలు అనుకుంటారు సార్. నేను చెప్పిన ముచ్చట అబద్ధం అయితే మీరు కామెంట్ రూపకంగా చెప్పవచ్చు ప్రజలారా. ఇక ఉంటా మరి.